హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నెయ్యి ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఇది కొత్త ప్రాసెస్ అనుకుంటున్నారా? ఏం కొత్త ప్రాసెస్ ఉంది అనుకుంటున్నారా? లేదండి, నేను చెప్తుంటాను, మీకు అర్థమవుతుంది. మంచి ప్రాసెస్ ఇది ఫాలో అయితే అందరికీ ఉపయోగమని. ముందుగా మనం పాలని బాగా కాగబెట్టుకొని ఒక 3 to 4 hours ఆ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకుంటే, రిఫ్రిజిరేట్ చేస్తే మనకి ఇట్లాగా థిక్ లేయర్ ఆఫ్ మీగడ ఫామ్ అవుతుందండి. ఆ థిక్ లేయర్ ఆఫ్ మీగడ్ని మనం ఒక బాక్స్లో కలెక్ట్ చేసుకుంటే అట్లాగా మనకి ఒక 2 daysకి అలా కలెక్ట్ అయిపోతుంది. అంతగా నాకు 2 daysకి అంత పాల మీగడి కలెక్ట్ అవుతుందండి. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో వేడి చేసుకోవాలండి. గోరువెచ్చగా వేడి చేసుకోవాలి, అంటే లూక్వామ్గా వేడి చేసుకోవాలి. మీరు కావాలంటే ఫుల్గా బాయిల్ చేసుకొని లూక్వామ్ అయ్యే వరకు వెయిట్ చేసి దాంట్లో అప్పుడు తోడు వేసుకోవచ్చండి. అది ఎవరి సాటిస్ఫాక్షన్ లెవెల్ బట్టి. సో అట్లాగా మనం చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అదే డబ్బాలకు ట్రాన్స్ఫర్ చేసేసుకొని 3 to 4 hours or 5 hours వదిలేస్తే మనకి చక్కగా కర్డ్ ఫామ్ అయిపోతుంది. బాగా హెవీ క్రీమ్, అంటే బాగా మీగడితో ఉన్న కర్డ్ ఫామ్ అయిపోతుంది. ఇట్లా చేయటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మంచి లాక్టోబాసిల్లస్, మంచి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. ఆ గుడ్ బ్యాక్టీరియా మన గట్కి చాలా హెల్ప్ఫుల్. అంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ప్రోబయోటిక్ అనమాట. హెల్దీ ప్రోబయోటిక్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం. సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తాను అంటే, అలాగా నాకు 3 boxesకి నా పెరుగు మీగడిని నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వెన్నపూస తీసుకున్నామండి. ఇది మా మదర్ ఎప్పుడు ఇలానే చేస్తారు, ఇప్పుడు చేస్తున్నది కూడా మా మదరేనండి. సో దీని త్రూఅవుట్ ద ప్రాసెస్ చిల్డ్ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం బాగా మిక్సీని బాగా బీట్ చేసుకుంటుంటే జార్లో మనకి వెన్నపూస ఫామ్ అయిపోతుందండి. ఆ వెన్నపూసని మీకు నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంత చక్కగా పైకి వచ్చేసి మనకి లేయర్ ఫామ్ అయిపోయింది అనేది తెలుస్తుంది వెన్నపూస. ఇట్లాగా త్రూఅవుట్ ద 3 boxesని వెన్నపూస రేట్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. సో దీంట్లో చెప్పాను కదండి, త్రూఅవుట్ ద ప్రాసెస్ చిల్డ్ వాటర్ వేసుకోండి. సో మనం ఇట్లా చూసారు కదా, ఒక ప్రాసెస్ నేను చెప్పాను కదా, మనకి గుడ్ గట్ బ్యాక్టీరియా కోసం అని చెప్పి ఇట్లా మనం తోడేసుకొని చేసుకోవచ్చు. అదే క్రీమ్తో చేసుకున్నాం అనుకోండి, ఆ మజ్జిగని మనం పారేసుకుంటాం, దాంట్లో గుడ్ బ్యాక్టీరియా రాదు. ఆ మజ్జిగ కూడా వాసన వస్తాయి, నిలవ ఉన్న మీగడే కాబట్టి. ఇట్లా చేయటం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఈ మజ్జిగని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు మిక్సీ జార్లో మజ్జిగ చూశారు కదండి, ఆ మజ్జిగని మనం అదే మజ్జిగతో ఫస్ట్ టైం పోసిన వాటరేనండి అవి, వాటితోనే త్రూఅవుట్ ద వెన్నపూసకి వాడి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇట్లా బౌల్లో తీసుకున్న దాంట్లో నీళ్లు పోసేసి ఇంకేమన్నా మనకి మజ్జిగ ఉంటుందండి, కొంచెం ఆ వైట్నెస్ పోవాలి అంటే అదంతా మనకి మజ్జిగ అనమాట వస్తుంది. ఇప్పుడు దాన్ని అంతటిని మనం అట్లా కలెక్ట్ చేసేసుకోవాలి. కలుపుతూ ఉంటే మనకు అదంతా దానిలో వెన్నపూసలో ఉన్న మజ్జిగ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఫస్ట్ టైం చూసారు కదా ఎంత చిక్కగా ఉందో, మీరు సెకండ్ టైం చూస్తే కొంచెం అంత చిక్కగా రాదు, అది కొంచెం పలుచగా ట్రాన్స్పరెంట్గా వస్తుంది. అదే థర్డ్ టైం చూస్తే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. అట్లా కలుపుతూ చేస్తూ ఉంటే మనకి దాని లోపలంతా క్లీన్ చేసేస్తున్నట్టు, మజ్జిగనంతా బయటికి లాగేసుకుంటున్నట్టు అనమాట. అట్లా చేయటం వల్ల మా మదర్ ఎప్పుడు ఇలానే చేస్తారండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ మజ్జిగంతా మనకు కలెక్ట్ అవుతుంది. ఆ మిక్సీ జార్లో ఉన్న మజ్జిగను కూడా పారవేయాల్సిన అవసరం రాదు. దీన్ని కూడా ఈ మజ్జిగ అంతట్టు చాలా కమ్మటి వాసన వస్తుంది, సువాసన వస్తుంది. ఇలా చేసుకున్న నెయ్యి కూడా మనం ఈ నెయ్యిని మనం కాగబెట్టుకునేటప్పుడు, ఈ బట్టని కాగబెట్టుకునేటప్పుడు మనం మెంతులు కానీ, కరివేపాకు కానీ, తమలపాకులు కానీ అలాంటివి వేసే అవసరం కూడా రాదు. అలాంటి హ్యాజిల్స్ ఏమీ లేవు. మళ్ళీ వాటిని ఫిల్టర్ చేసుకోవటం ఏమీ మిగలకుండా అవి ఏమి ఉండదు. ఇది ప్యూర్ గీగా ఉండి చక్కటి సువాసన వస్తుంది, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇది దీనికి షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు రిఫ్రిజిరేట్ చేసినా రిఫ్రిజిరేట్ చేయకపోయినా కానీ. చూసారు కదండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు అవి వాటర్ ఎలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం అట్లాగా కలుపుతూ ఉంటే పక్కకి మనకి ఏదన్నా వాటర్ కంటెంట్ ఇంకా ఏదైనా మిగిలి ఉంటే దాన్ని అంతటిని కూడా మనం స్క్వీజ్ అవుట్ చేస్తాం. నేను చెప్పిన విధంగా త్రూఅవుట్ ద ప్రాసెస్ చాలా చిల్డ్ వాటర్ చేయండి. మీరు ఇదంతా చేసేటప్పుడు ఆ చేతికి ఆ వెన్నపూస అంతా స్టిక్ అయిపోయి చిరాగ్గా అనిపిస్తుంది. అట్లా అనిపించుకుని ఉండాలి అంటే మీరు కోల్డ్ వాటర్, చిల్డ్ వాటర్ వాడాలి. అట్లాగా కొంచెం మనం ఇంకేదైనా వాటర్ ఉందంటే కూడా మనం అట్లా పక్కకి ముద్దలుగా తీసుకొని కొంచెం అట్లా అంటూ ఎగరవేస్తూ ఉంటే ఇంకేమైనా వాటర్ ఉన్నా కూడా కొంచెం కారిపోతాయి. ఆ వాటర్ అన్నట్టుని ఎందుకు స్క్వీజ్ అవుట్ చేస్తున్నారు అంటే, మనం నెయ్యిని మన ఈ వెన్నపూసని కరగబెట్టేటప్పుడు పొయ్యి మీద పెట్టినప్పుడు టుపటుపటుపాన్ని పొయ్యి అంతా చిందిపడి, లేదంటే మన దగ్గర ఉంటే మన మీద చిందిపడి కాలుతుంది, బొబ్బలు వస్తాయి, అందుకోసమని.
సో ఇది ఇంకా రెడీ అవుతుందండి మనకి పొయ్యి మీద పెట్టేసుకొని వెన్న చేసుకోవడానికి, వెన్నని కరగబెట్టుకోవటమేను. సో నేను టేస్ట్ చేశాను. నేను కొంచెం వెన్నపూస తినే పెడతానండి ఎప్పుడైనా, ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు. నాకు వెన్నపూస పెడతారు, పెద్ద నాకు కూడా అదే కంటిన్యూ అయిపోయింది. సో ఇప్పుడు మన వెన్నపూస అంతా అలా చక్కగా మెల్ట్ అయిపోతుందండి. అలా మెల్ట్ అయిపోతుంటే మనకి గీ రెడీ అయిపోతుంది అనమాట. ఇక ఈ గీని మనం వాడుకోవచ్చు. ఈ మజ్జిగ మనకి ఎప్పుడు చాలా హెల్దీ అండి. మీకు తెలుసు కదా మజ్జిగ వల్ల ఉపయోగాలు ఏంటనేది. ఈ మజ్జిగలో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి చక్కగా అందుబాటులో ఉంటాయి. ఈ మజ్జిగని మేము పడవేసే పని లేదండి. చక్కగా మంచి వాసన వస్తుంది. మీరు మసాలా మజ్జిగ చేసుకోవచ్చు, లేకపోతే వంకాయ మజ్జిగ పులుసు కూర చేసుకోవచ్చు, దొండకాయ మజ్జిగ పులుసు కూర చేసుకోవచ్చు, అట్లా పొట్లకాయ మజ్జిగ పులుసు కూర చేసుకోవచ్చు. అట్లా చాలా కూరలు చేసుకోవటానికి నేను ఎప్పుడు వాడతాను. లేదు ఇంకా ఎక్కువ మజ్జిగ ఉన్నాయంటే, ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తాం కాబట్టి మాకు మజ్జిగ ఉంటాయి కాబట్టి మా హెల్పర్స్ ఉంటారు కదండి, వాళ్ళు పాపం కష్టపడి ఎండలో వస్తుంటారు, వాళ్ళకు కూడా ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ ఇస్తే వాళ్ళకి కూడా చాలా రిలీఫ్గా, రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు, రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. సో అట్లాగా ఇంట్లో అందరం ఈ మజ్జిగ మేము తాగుతామండి. ఎందుకంటే ఎంత మజ్జిగ తాగితే మనకు అంత బాడీ కూడా ఇది కూలెంట్ కదా, అందుకోసం అనమాట. సో ఇట్లా పొంగుతుందండి. కొంచెం పొంగేటప్పుడు మీరు కొంచెం సేపు దగ్గర ఉండాలి. అలా పొంగనివ్వకుండా, పొంగితే మనకి నెయ్యి వేస్ట్ అయిపోతుంది కదా, అందుకోసమని పొంగనీయకుండా స్పూన్ పెట్టి తిప్పుతూ ఉండండి. లేదంటే ఒక వుడెన్ స్పాచులా పెట్టి దానిలో వదిలేయండి, అప్పుడు మనకు పొంగదు. లేదు అంటే ఆ వుడెన్ స్పాచులాని మీరు జస్ట్ పైన గిన్నె పైన అలా అడ్డంగా పెట్టండి, హారిజాంటల్గా దానిపైన, అప్పుడు మనకి పొంగు రాదు. అట్లా పొంగు రాకుండా ఉంటుంది. సో మధ్యలో అలా చూసుకోండి. సో మనకి ఇట్లాగా నెయ్యి ఫామ్ అవుతుంది. నెయ్యి ఫామ్ అయిన తర్వాత ఈ మిల్క్ రెసిడ్యూస్ అన్నీ కిందకు వచ్చేసి అవి కొంచెం చాలా డార్క్ బ్రౌన్ కలర్లో అయిపోతాయి. దాన్ని మనం తెలుగులో గోదావరి అంటారు. అందరూ అదే అంటారని నేను అనుకుంటున్నాను. సో ఆ గోదావరిని కూడా మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి, మీగడ దగ్గర నుంచి మొదలయ్యి మజ్జిగ ఉపయోగం, నెయ్యి వస్తుంది, గోదావరి వస్తుంది, మజ్జిగను కూడా మనం పారవేయట్లేదు. అవి చాలా సువాసన. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని మీరు ఫీల్ అవి చెప్పండి మజ్జిగ ఎంత చక్కగా టేస్టీగా ఉన్నాయి అనేది. అసలు వాసన రాదనమాట మీరు ఇలా చేసుకొని చూడండి. ఆ మీగడ్ని మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం కలెక్ట్ చేసే మీగడ్ని ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంచండి, రిఫ్రిజిరేటర్లోనే ఉంచండి. మనం చేసుకునే ముందరే తీయండి బయటికి, అప్పుడు మనకి చాలా చక్కటి కమ్మటి వాసన. ముందర అంతే చేసుకోవాలి. ఆ తర్వాత తోడు వేసుకున్న తర్వాత వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ రిఫ్రిజిరేటర్లో పెట్టండి. మీరు వెన్నపూస చేసుకునేటప్పుడే బయటికి తీయండి. అట్లా చేయటం వల్ల కమ్మటి వాసన వస్తుందండి, అసలు పాడవదు. ఇదిగోండి మనకి ఇట్లా నెయ్యి చూపిస్తున్నాను కదా, నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇలాంటి స్టేజ్లో మనం ఆపేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి ఆరిపోయిన తర్వాత కలెక్ట్ చేసుకోవాలండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఇంకా వెళ్ళిపోయి గోదావరి తింటాను. అది ఒక స్పూన్ వేసేసుకున్నాను రెడీగా. థ్యాంక్ యూ, బాయ్.